మహాభారతంలో ఒకే యుద్ధం రెండే వర్గాలు. కానీ నేడు మన జీవితం రోజుకో యుద్ధం, గడేకో కురుక్షేత్రం. మనసులోనే లెక్కలేనన్ని శత్రు సమూహాలు, సమస్యలతోనే సమరాలు. వీటన్నిటికీ పరిష్కారాలను ఆనాడే భగవద్గీతలో 18 అధ్యాయాల్లో పరమాత్మ ప్రవచించారు. ప్రపంచంలో ఆనాటికి ఈనాటికి ఏనాటికి కృష్ణగీతను మించిన వ్యక్తిత్వ వికాస సారస్వతం మరోటి లేదని పాశ్చాత్యులు కూడా అంగీకరిస్తున్నారు. భారతావనిలో భక్తి ఉద్యమాన్ని విస్తృతంగా వ్యాపింపచేసిన చైతన్య మహాప్రభువు ఓసారి శ్రీరంగంలోని రంగనాథుని ఆలయానికి వెళ్ళారు. సమీప మంటపంలో భక్తులు భగవద్గీత గ్రంథాన్ని పారాయణ చేస్తున్నారు. ఓ భక్తుని చేతిలో పుస్తకం లేదు, కానీ అతని కళ్ళ వెంట ధారాపాతంగా నీరు ప్రవహిస్తోంది. చైతన్యుడు అతని దగ్గరికి వెళ్ళి, నాయనా, నీ దగ్గర భగవద్గీత లేదేమిటి అని అడిగారు. స్వామి, నాకు చదువు రాదు అన్నాడు అతను. మరి నీ కళ్ళ వెంట అశ్రువులేమిటి అని చైతన్య మహాప్రభువు అడిగారు. నేను కళ్ళు మూసుకోగానే కురుక్షేత్రం కనిపిస్తోంది. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి దివ్యోపదేశం చేస్తున్న దృశ్యం కదలాడుతోంది. ఆ దర్శనం కాగానే, ఆ మాటలు వినిపించగానే ఆనందంతో నా కళ్ళ వెంట భాష్పాలు రాలుతున్నాయి అన్నాడు. చైతన్యుడు అక్కడున్న వారిని ఉద్దేశించి, ఇతను మీ అందరిలోకెల్లా చక్కగా పారాయణ చేస్తున్నాడు. ఇతడెంత తాదాత్మ్యం చెందుతున్నాడో చూడండి అన్నారు. భగవద్గీతను అనుభూతితో పారాయణ చేసినప్పుడు మరింత ఫలితం దక్కుతుందని తెలియజేశారు. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ గీత చదివే చోట, వినే చోట నేను అదృశ్యంగా ఉంటాను అని అర్జునుడికి అభయం ఇచ్చాడు. సకల ధర్మ ప్రబోధాలు గీతలో నిక్షిప్తమయ్యాయి. వేద జ్ఞానంతో సహా సర్వశాస్త్రాల సారం అందులో ఇమిడి ఉందని, బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి కూడా గీత తోడ్పడుతుందని స్పష్టం చేస్తూ, గీతాసారమిదం శాస్త్రం సర్వశాస్త్ర సునిశ్చితం, ఎత్ర స్థితం బ్రహ్మజ్ఞానం వేదశాస్త్ర సునిశ్చితం అంటూ పేర్కొంది స్కాంద పురాణం. ఈ మహత్తర సారస్వతానికి గీత, గంగ, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మ విద్య, బ్రహ్మవల్లి ఇలా 18 పేర్లున్నాయి. భగవద్గీతను చదివి గంగాజలం ఒక బొట్టైనా తాగి ఒక్కసారైనా శ్రీకృష్ణుని పూజించిన వ్యక్తిని యమపాసం బంధించలేదు అన్నారు భజగోవిందంలో జగద్గురువు శంకరాచార్యులు. అలాగే మహాభారతంలో వ్యాసుడు కూడా గీత గొప్పదనాన్ని శ్లాఘిస్తూ సర్వశాస్త్రమయీ గీత, అన్ని శాస్త్రాలు కలగలిసిన సారస్వతం భగవద్గీత అని చాటి చెప్పారు. భగవద్గీత కేవలం పుస్తకాలలోనో పూజా గదిలోనో పెట్టుకుని ఆరాధించాల్సిన గ్రంథం కాదు. రామకృష్ణ మఠానికి సర్వాధ్యక్షుడిగా వ్యవహరించిన స్వామి రంగనాథానంద ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాధువు. స్వామి వివేకానందల విదేశీయులను తమ ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఉత్తేజపరిచారు. వారు ఓసారి హైదరాబాదులో జేఎన్ చౌదరి అనే మిలిటరీ అధికారి ఇంటికి అతిథిగా వెళ్ళారు. అధికారి పుస్తకాలరలో స్వామీజీకి ఆంగ్లంలో ఉన్న భగవద్గీత కనిపించింది. వెంటనే స్వామి రంగనాథానంద, మీరు భగవద్గీతను చదువుతారా అని అడిగారు. అప్పుడు ఆయన, ఏదో స్వామి, ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు పూజ చేసేటప్పుడు చదువుతుంటాను అన్నారు. ఆ మాటలకి స్పందిస్తూ స్వామీజీ, అయ్యో, విశ్రాంతి సమయంలోనూ వైరాగ్యం కలిగినప్పుడో చదువుకోవాల్సింది కాదు. అది నిత్య జీవన పోరాటంలో దిగ్విజయంగా ముందుకు సాగేందుకు అభ్యసించి ఆచరించాల్సిన అమూల్య గ్రంథం గీత, జీవితానికి దిక్సూచి అని సలహా ఇచ్చారు. భగవద్గీతపై వారి వ్యాఖ్యానంతో కూడిన పుస్తకాలను, ఆడియో క్యాసెట్లను కూడా పంపారు. తర్వాత చౌదరి, స్వామీజీ, ఇన్నాళ్ళు నేనెంత తప్పు చేశానో అర్థమైంది అంటూ రంగనాథుడికి రాసిన లేఖలో గీత నిత్యపారాయణం చేస్తున్నట్టు తెలియజేశారు. పారమార్థిక అన్వేషకులకే కాదు, ప్రాపంచిక విజేతలకి కూడా భగవద్గీత స్ఫూర్తి గ్రంథం. సంశయాలు ఆవహించినప్పుడు, నిరాశ కమ్ముకున్నప్పుడు భగవద్గీతను తెరిచి చూస్తాను, అందులో ఏదో ఒక శ్లోకం నన్ను ఊరడించి సాంత్వనపరుస్తుంది అనేవారు మహాత్మా గాంధీ. తిలక్, అరవిందుల వంటి మహానుభావులే కాదు, ఐన్స్టీన్ లాంటి మేధావి కూడా గీతతో తమ జీవితాన్ని దిద్దుకున్నారు. అందుకే సర్వయోగ సమన్వయం, నిష్కామ కర్మ అనే 2 విశిష్టతలు కలిగిన భగవద్గీత ప్రధాన లక్షణాలు అన్నారు స్వామి వివేకానంద. ఎందరో భక్త కవులు
తమ కీర్తనల్లో భగవానుడి గీతాబోధను ఉంటంకించారు. ఆ కోవకి చెందిన పద కవిత పితామహుడు అన్నమాచార్య అని ఆనతిచ్చ కృష్ణుడు అతనుతో అని విని భజించు వివేకమా దేహినిత్యుడు దేహమనిత్యాలు తదితర కీర్తనల్లో భగవద్గీత సందేశాలను హృదయంగా పొందుపరిచారు. ఇంత మహోన్నత భగవద్గీత గ్రంథ పఠనం, శ్రవణం, మననంతో పాటు ఆ భావసారాన్ని ఆచరించినప్పుడే జీవితం సార్థకం. అర్జునుడి విషాదుడిని కూడా యోగంగా మలిచారు. మనందరి ప్రతినిధిగా పార్థుడికి కురుక్షేత్ర యుద్ధం సమయంలో భగవద్గీతను బోధించాడు పరమాత్మ. దీన్ని రాసిన వారు బి. సైదులు. ఆయనకి అనేక వందనాలు.